నీ బ్యాడ్ లక్ రా, డెడ్ ఎండ్. నువ్వు ఇంక తప్పించుకోలేవు. హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? వాడు దొరికాడా? రేయ్ అన్నయ్య చెప్పు, నేను వస్తాను. అన్నయ్య రేయ్, ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ముందు ఫోన్ పెట్టు. అన్నయ్య నా మాట. ఫోన్ పెట్టరా. అమ్మ శాము, నువ్వు సరిగ్గా చూసావా? రోడ్డు మీద నీతో అసభ్యంగా ప్రవర్తించిన వాడు వీడు ఒకడేనా? 100% పెద్దత్త. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, వాడు రోజు వేసుకున్న జాకెట్ కూడా నాకు ఇంకా గుర్తుంది. అదే ఇప్పుడు వాడి ఒంటి మీద ఉంది. శాము, మళ్ళొకసారి గుర్తు చేసుకో, ఎందుకైనా మంచిది. ఆ అమ్మాయి ఎంత ఖచ్చితంగా చెప్తుంది కదా రాజీ, ఖచ్చితంగా వాడే అయ్యుంటాడు. రోడ్డు మీద అంటే సరే, ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇంతమంది ఇంట్లో ఉండగా అంత ధైర్యంగా వాడు లోపలికి రాగలిగాడంటే వాడు మామూలుడు కాదు. పెద్ద దొంగ అయినా అయి ఉండాలి, పెద్ద రౌడీ అయినా అయి ఉండాలి. అవును, వాడి కోసం వెళ్ళిన సూర్య గారు కూడా రాలేదు. సూర్య గారి కోసం వెళ్ళిన చంద్ర కూడా రాలేదు. నేను వెళ్ళి చూసొస్తాను. అల్లుడు గారు జాగ్రత్త, వాడి చేతిలో ఏముందో ఏమో. ఏం కాదులేమ్మా, ఏమండి మీరు వెళ్ళండి. అరే ఏమైందిరా? చంద్ర, సూర్య గారు ఏరి? తెలీదు బావగారు, ఎంతో వెతికాను, తిరిగాను, అన్నయ్య కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటి చంద్ర? కొంపతీసి ఆ రౌడీ వెధవ మన సూర్య నేను చేయలేదు కదా. రాజీ, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? అది కాదత్తా, అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తే ఏ కత్తితోనో పొడి చేసి పారిపోతారు వాళ్ళు. లేదంటే అమ్మా, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. అసలే అన్నయ్య ఫోన్ కలవక నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఫోన్ కలకపోవడం ఏంటి చంద్ర? అదే అర్థం కావట్లేదు నానమ్మ. మధ్యలో ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అయితే ఇంకే ఖచ్చితంగా ఏ కత్తితోనో సూర్యుని వాడు. రాజీ, మై గాడ్, సూర్యకేమన్నా అయితే నేనేం కావాలి? నా లైఫ్ ఏం కావాలి? ఏయ్, నువ్వు నోరుమోయ్. ఏ, నేనెందుకు నోర్మోయాలి? అసలు ఇదంతా ఈ సమంత వల్ల జరిగింది. లుక్ సమంత, సూర్యకేమన్నా కావాలి? ఐ విల్ సీ యువర్ ఎండ్. షట్ అప్. ఏం నువ్వు తనని చూసేది? చంద్ర, ముందు నువ్వు శ్రీనివాస్ గారు వెళ్ళి సూర్య గురించి ఆరా తీయండి. అన్ని చోట్ల వెతకండి. సూర్య కనిపించగానే నాకు ఫోన్ చేయండి. వెళ్ళండి. మేము వెళ్ళొస్తాం. రండి బావగారు. వెళ్ళండి అల్లుడు గారు. బావగారు, అన్నయ్య ఎటెళ్ళుంటారు? ఏమో చంద్ర, అదే అర్థం కావట్లేదు. చంద్ర, సూర్య గారు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. లిఫ్ట్ చేయట్లేదు బావగారు.
మళ్ళీ ఒకసారి ట్రై చేయి. బావగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. లేదు చంద్ర, అలా ఏం అయి ఉండదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. సముద్ర, ఏడవకు. సూర్యకేం కాదు. రాత్రి నుంచి ఇంటికి ఇంకా ఎవరు రాలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్ పద్మవదన. అంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నేను వెళ్ళి సూర్య కోసం వెతకాలి. వెళ్ళొస్తాను పద్మవదన. వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. మళ్ళీ నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? వద్దొద్దు. అది కాదు పెద్ద. నువ్వేం మాట్లాడకమ్మా, ఉండు. ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నారు? అమ్మ లిల్లీ, రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు కదూ? రాత్రి ఏం జరిగింది? రాజీ, ఏం లేదు లిల్లీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కాలేజ్కి వెళ్ళాలి కదా. ఏదో జరిగింది. అవును, సూర్య అనే చంద్రనే ఏరి. అది కదమ్మా లిల్లీ, అసలు ఏమైందంటే లీలావతి, ఏమీ లేదని నేను చెప్తున్నాను కదా. కాదు, ఏదో జరిగింది. చెప్పినానమ్మా. అన్నీ వాళ్ళేరే. రాత్రంతా చాలా పనుందని ఆఫీసులోనే ఉండిపోయారమ్మా. అక్కడే పనిచేసుకుంటున్నారు. చూడు, నీకు కాలేజీకి టైం అవుతున్నట్టుంది. వెళ్ళి తొందరగా తయారమ్మా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ప్లీజ్ పద్మవదన, నేను వెళ్తాను. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికని వెళ్తావు సముద్ర? వద్దు. నో, ఐ హావ్ టు గో. నేను వెళ్ళొస్తాను. సముద్ర, ఆగు. సూర్యకి ఏమీ కాదు. వాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరలా ఏడుస్తుంటే లీలావతికి ఇంకా అనుమానం వస్తుంది. సూర్య అంటే దానికి ప్రాణం. అలాంటిది సూర్య రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అంటే లీలావతి అసలే చిన్నపిల్ల. అది తట్టుకోలేదు. సూర్య వస్తాడు, అంతే. చెయ్యాల్సిందంతా చేసి హెవీ డ్రామా చేస్తుంది సమంత. ఇంతకీ అభి ఏమయ్యాడు? సూర్య కానీ దొరికిపోయాడా? ఎందుకైనా మంచిది, ఫోన్ చేస్తాను.
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? వీడేమై ఉంటాడు? ఏమైందిరా? అభి ఎందుకు అలా ఉన్నావు? నీ వల్లే, అంతా నీ వల్లే జరిగింది. అభి ఏమైందిరా? ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు అంత కోపం? ఏమైంది అసలు వీడికి? నీ వల్లే కదే, అంతా నీ వల్లే కదే. మళ్ళీ కాల్ చేస్తావు ఎందుకే? ఏంటి? అభి, ఇట్స్ మీ. నువ్వా? ఏంటి చెప్పు. చెప్పాల్సింది నువ్వేరా. రా ఏంట్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య ఎక్కడో చెప్పు. నాకేం తెలుసు? నీ స్టోరీస్ నా దగ్గర కాదు, మర్యాదగా చెప్పు. సూర్య ఎక్కడున్నాడు? నాకు తెలియదని చెప్తే అర్థం కావడం లేదా? షట్ అప్. సూర్యని ఏం చేసావు? కమ్ ఆన్, టెల్ మీ. ఐ డోంట్ నో, దట్స్ ఇట్. ఐ వోంట్ బిలీవ్ యూ. సూర్యకేమైనా జరగాలి, చంపేస్తా. కట్ చేస్తావా? రే అభి ఏమైందిరా? అరే ఏమైందిరా అభి? ఇంచి గ్యాప్లో ఆ సూర్య నుంచి తప్పించుకొని నేను టెన్షన్ పడుతుంటే ఆ అమెరికా పాప ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతుందిరా. అది నాకంటే పెద్ద సైకోలా ఉందిరా. దాన్ని అరే లిల్లీ కాల్ చేస్తుందిరా. హాయ్ లిల్లీ. అభి హాయ్. ఇవాళ కూడా కాలేజ్ డుమ్మా కొట్టే జామ్ జామ్ అంటూ బయట తిరిగేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అమ్మా, నేను ఒకసారి చంద్రకి ఫోన్ చేసి కనుక్కుంటాను. వెళ్ళమ్మా, చంద్రని అడుగు. అల్లుడు గారు చంద్ర బానే ఉన్నారా లేదా అని. అక్క చెప్పక్క. అరే చంద్ర, ఏమైందిరా? సూర్య ఎక్కడా? అసలు సూర్య కోసం వెళ్ళిన మీరెక్కడా? ఇంకా ఇంటికి రాలేదేంటి? అన్నయ్య కోసం ఊరంతా వెతుకుతున్నామక్క, ఎక్కడా కనిపించట్లేదు. అదేంటి? సూర్యకేమైనా అయిందా? ఆ రౌడీ విధవ సూర్యని ఏమైనా చేశాడేమోనని నాయనమ్మ, అమ్మ, శాముదిన ఒకటే కంగారు పడుతున్నారు. అసలు రాత్రంతా అందరం మేల్కొనే ఉన్నాం. మీరు వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాం. అక్క కంగారు పడకండి, నేను బావగారు అన్నితోనే తిరిగి వస్తాం. అలాగే, త్వరగా రండి.
నాయనమ్మ నేను చంద్రకు ఫోన్ చేశాను. సూర్య ఇంకా కనిపించలేదంట. అయ్యో ఎలాగైనా వాళ్ళు వెతికి తీసుకొస్తా అన్నారు. అరే ఎవరు పడిపోయారా? అయ్యో రక్తం కారుతుందిరా. పద పద ముందు ఇంటికి తీసుకెళ్దాం. త్వరగా తీసుకెళ్దాం. పద పద. ఛా బావగారు, అన్నయ్య కోసం మొత్తం వెతికాం కదా, ఎక్కడ కనిపించట్లేదు. అన్నయ్యకేం కాలేదు కదా? నోను అలాంటిదేం జరగదు చంద్ర. అసలు ఎవరైనా ఏమో తెలియదురా, రోడ్డు పక్కన పడి ఉంటే తీసుకొచ్చాం. జేబులో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడరా. చూడు. బాబాయ్, ఈ ఫోన్లో నెంబర్లు ఉంటాయి కదా, వాటికి ట్రై చేద్దాం. చెయ్యి. హలో, ఎవరు? సార్, ఈ ఫోన్ గల వ్యక్తి ఇక్కడ పడిపోయి ఉన్నాడు, మీకు తెలుసా? ఆ, ఆ, అవును, అతను మా అన్నయ్యే. ఎక్కడున్నాడు? బావగారు, అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసింది. వెంటనే కార్ వెనక్కి తిప్పండి. వాళ్ళు వస్తున్నారులే. అన్నయ్య, అన్నయ్య, సూర్య గారు, అన్నయ్య, సూర్య గారు, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. ఇతను మీకు ఏమవుతారు? మా అన్నయ్య. సూర్య గారు, మా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య, మేము అలా నడుచుకుంటూ రక్తం కారుతుంది. ఏమైందండి? రాయి మీద పడి ఉంటే మేమే తీసుకొచ్చాం. పెద్దయినా మీరు ఇంత రక్తం కారుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళరా? అన్నయ్య, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? హాస్పిటల్ అంటే పోలీస్ కేసు అంటారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు. సర్లే, కనీసం ఫోన్ అయినా చేశారు, థ్యాంక్స్. అన్నయ్య, సూర్య గారు, అన్నయ్య, లేగు అన్నయ్య, అన్నయ్య, సూర్య గారు, అన్నయ్య, సూర్య గారు, లేగు అన్నయ్య, 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 సూర్య గారు, అన్నయ్య, లే అన్నయ్య. చంద్ర జాగ్రత్త. అన్నయ్య జాగ్రత్త, అన్నయ్య జాగ్రత్త. సూర్య గారు, సూర్య గారు, నేను ఇక్కడున్నానండి. రోడ్డు మీద పడిపోయి ఉంటే వీళ్ళిక్కడ తీసుకొచ్చారన్నయ్య. రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. అంతా నీ వల్లే జరిగిందిరా. వాడు నా చేతికి దొరికి కరెక్ట్ గా వాడిని పట్టుకునే టైంలో నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసావు. వాడు పారిపోయాడు. నువ్వు ఆ టైంలో ఫోన్ చేయకపోయి ఉంటే నేను వాడిని పట్టుకుని వాడు అంతా చూసుండేవాడిని. అది కాదన్నయ్య. జాగ్రత్త సూర్య గారు. అన్నయ్య, సూర్య గారు, జాగ్రత్త. ఆవేశం వద్దు. అది కాదండి, జాగ్రత్త. ఇంతలో నేను ఏమైపోతానని వాడిలో ఫోన్ చేయడం అవసరమా? సరే సరే, రక్తం బాగా కారిపోతుంది, ముందు ఇంటికి వెళ్దాం రండి. శ్రీనివాస్ గారు, మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న వాడు శ్యామ విషయంలో మిస్బిహేవ్ చేశాడు. తన క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా రెచ్చిపోయి సరాసరి ఇంటికి వచ్చాడు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చాడంటే ఎన్ని గట్స్ ఉండాలి? అసలు వాడెవడో తెలుసుకోవాలి, వాడిని పట్టుకోవాలి. వాడు దొరికేదాకా ఇంటికి రాను. మీరు పదండి. సూర్య గారు, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వాడు ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతాడు.
నీ తలకు చూడు ఎంత గాయమైందో, ఎంత రక్తం కారుతుందో. వెళ్దాం పదన్నయ్య. రానని ఒకసారి చెప్పాను. అన్నయ్య నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇంటి దగ్గర అమ్మ, నానమ్మ, అక్క అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. కంగారు పడుతున్నారు అన్నయ్య. రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. శామ్ అయితే మీకేమైందో అని ఏడుస్తుంది సూర్య గారు. అవునన్నయ్య. సూర్య గారు రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. పదండి, ఇంటికి వెళ్దాం. దా. జాగ్రత్తగా పదండి, జాగ్రత్త.